హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా పలు ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాలు వివరాల్లోకి వెళ్లి వాతావరణ పరిస్థితులు తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి దక్షిణ అండమాన్లో కొనసాగుతున్నటువంటి అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షపాతం నమోదవుతుంది. ప్రాంతాల వారీగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగర ప్రాంతం మొత్తం కూడా ఈ రోజు రాత్రికి కుండపోత వర్షాలు నమోదవుతాయి. కరీంనగర్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, రంగారెడ్డి ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి వర్షాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. వనపర్తి, నాగర్ కర్నూలు ప్రాంతాల్లో కూడా దాదాపుగా 4 రోజుల పాటు ఇదే విధంగా వర్షాలు కురుస్తాయి. ముసురులాగా వర్షాలుంటాయి తెలుగు రాష్ట్రాల్లో. ఇక మధ్యాంధ్ర శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటుగా గుంటూరు, కృష్ణా ప్రాంతాల్లో కూడా భారీ వర్షపాతం ఉంటుంది. ఉత్తర కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఇవాళ రేపు నమోదవుతాయి. జూలై 3 నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. రాయలసీమ వ్యాప్తంగా పొడి వాతావరణమే కొనసాగుతుంది. ఎటువంటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు లేవు. దక్షిణ తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. చాలా ప్రాంతాల్లో నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఈదురుగాలులతో కూడినటువంటి తేలికపాటి జల్లులు ఉంటాయి. అత్యధికంగా అయితే ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ భాగాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు ఉంటాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.